సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో డ్రైనేజీ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందిపై లంచాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ శుభ్రం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది అంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి ఇళ్ల వద్ద మాత్రమే శుభ్రత పనులు నిర్వహిస్తున్నారని, పక్క ఇళ్ల వారు అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా సరిగ్గా పట్టించుకోవటం లేదన్నారు. ఈ సమస్యపై స్పందించిన స్థానిక నాయకుడు పరమేశ్ యాదవ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితి పరిశీలించారు. అనంతరం సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా తనకి సిబ్బంది వాహనాల కొరత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా పనిచేసేదని, ప్రస్తుతం సిబ్బంది కొరతతో పాటు అవినీతి పెరగటం వల్ల పరిస్థితి దిగజారిందన్నారు. అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి సమస్యలు కొనసాగడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రామచంద్రాపురంలో ప్రజలందరూ ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం వేసినటువంటి లైన్లను కూడా కనీసము ఈ ప్రభుత్వము మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఈరోజు ఎవరేజ్ వాటర్ ట్యాంక్ బోర్డు దగ్గరికి వచ్చినాము. వీడికి వచ్చినా కానీ ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళు ఒక్క పని కూడా రెస్పాండ్ అవుతలేరు. ప్రజలందరూ కూడా రోజు కంప్లైంట్ చేయడమే జరుగుతుంది. కంప్లైంట్లు మాత్రము వీళ్ళు రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసిన బాపతి లేనే లేదు. ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తే ఏ నంబర్ అయితే హౌస్ నంబర్ కంప్లైంట్ ఇస్తామో ఆ నంబరు ఇంటి దగ్గర పోతున్నారు, డెక్కని తీస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ ఆఫీస్ వాళ్ళకి పెడుతున్నారు. మళ్ళీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటి నెంబర్ దగ్గర పైసలు తీసుకుంటున్నారు. పక్క ఇంటోళ్ళు అదే మా మొత్తం లైన్ అంతా ఉంది కదా, ఇక్కడ కూడా క్లియర్ చేయండి అని చెప్తే మీరు కంప్లైంట్ ఇవ్వలేరు కాబట్టి మేము ఇక్కడ చేయలేము, కంప్లైంట్ ఇచ్చిన దానికే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి మొత్తం పైసా వసూలు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వేసిన లైన్లు కూడా వీళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏటెక్ గల్ఫర్ 2 బండ్లు ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము మెయింటెనెన్స్ చేసే సోయి కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురము ఏదైతే ఈ సివరేజ్ బోర్డులో 2 బండ్ల బదులు పోయిన నెల నుంచి వాళ్ళ టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయినా కానీ వాళ్ళకు మళ్ళా తీసుకోలేరు. పోయిన నెల నుంచి కొత్త ఎవరైనా కానీ టెండర్ అయిపోతుంది, బండి క్లియర్ అయిపోతుంది అంటే ప్లాంట్కి ఇబ్బంది కావద్దు, వాటర్కి అది ప్రాబ్లంలో క్లియర్ కావద్దు, పబ్లిక్ క్లియర్ కావద్దు అనే ఒక మంచి ఆలోచనతోటి ఉన్న అధికారులు కూడా పట్టించుకోకుండా కనీసం దానికి టెండర్ చేయకుండా మొత్తము జిహెచ్ఎంసీ వ్యవస్థలోనే ఆ టెండర్లు మొత్తం కూడా లేట్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల పాటు మొత్తము ఏ బండి కూడా పనిచేయకపోతే ప్రాబ్లం అనేది కూడా సివియర్గా జరిగిపోతాయి, ప్రాబ్లంలు క్లియర్గా ఎక్కువైతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈడ ప్రాబ్లంలు క్లియర్ అయితే లేవు. మనము వాడ తిరిగినాము. ప్రతి వాడలో కూడా ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లంతో పాటు వాళ్ళకు వాటర్లో మిక్స్ అయిపోయి డ్రింకింగ్ వాటర్లో కూడా పొల్యూషన్ ఉంది. కనీసము ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి లైన్లో సివియర్ వాటర్ ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. గత 2-3 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం ఇంటి ట్యాంక్ ముందున్న అధికారులకు అలా కనిపిస్తలేదు. ఎదురుగా ఎక్కడనో కాదు, ఎదురుగున్న లైనే గత 2 సంవత్సరాల నుంచి పొల్యూషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో వస్తూనే ఉన్నా కానీ 100 సార్లు వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకునే నాదులు లేరీడ. కనీసం వాళ్ళకు ఏడ ప్రాబ్లం జరుగుతుంది, ఎట్లా ప్రాబ్లం జరుగుతుంది అనేది చూస్తూనే లేరు, చేస్తూనే లేరు. వాళ్ళకు కనీసము వాళ్ళ మీద ఈ ప్రాబ్లంల మీద అవగాహననే లేదు. ఏదేమైనా కానీ వీళ్ళు చేస్తున్న ప్రాబ్లము ప్రజలు గట్టి తీర్పు చెప్తారు, చెంప మీద దెబ్బ కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు అధికారులు పోయి డైరెక్ట్గా ఉన్న పరిస్థితి ప్రాబ్లం క్లియర్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాబ్లం ఇప్పటికైనా కానీ అధికారులు 2 బండ్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే డివిజన్ పెద్దగా ఉంది, ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఉంటే కాలనీ వాళ్ళకు లేదు, కాలనీ వాళ్ళకు ఉంటే ఇక్కడ లేదు అనే పరిస్థితి ఉంది. ఈ లేబర్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ అధికారులు సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రజల ప్రాబ్లమ్స్ మీద ముందుకు పోవాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తీయాలి. ఈ డ్రైనేజ్ ప్రాబ్లము సివియర్గా ఉంది కాబట్టి
దాని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ అధికారులని చెప్తున్నాను. ఒకవేళ ఇదే గిట్ట కంటిన్యూ అయితే మీ మొత్తం ఈ సెవరేజ్ ఈ ట్యాంకు ఈ ఆఫీస్నే ముట్టడి చేస్తాము. ఒక్కరిని కూడా లోపలికి బయటికి రానియకుండా చేస్తాము. మొత్తము ఇక్కడ బంద్ చేస్తాము. దేనికి కూడా వెనక పోమని కూడా మరొకసారి గట్టిగా చెప్తూ ప్రజల సమస్యల మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల సమస్యలు తీసుకొచ్చినా వీళ్ళు కనీసము